నేను ఈరోజు మొదటిసారిగా దశమ భాగం కోసం మాట్లాడుతున్నా. పరిశీల బోధ, పరిశీల క్రమము, ఈ తరం పరిశీలు అనే దాని మీద మాత్రమే మాట్లాడుతున్నా. విమర్శించడము ఎప్పుడు నేను పని పెట్టుకోలేదండి. సర్వసత్యములోనికి రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలు ఆ సత్యములో ఉండాలి అని ఎప్పుడైనా నేను బోధించే క్రమాన్ని మాత్రమే చేశాను. కానీ ఏ ఒక్కరి మీద నేను ఇది చల్లే ప్రయత్నము చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ యొక్క సమాజము, క్రైస్తవ సమాజము దారి తప్పుతుంది. ఎందుకు దారి తప్పుతుందంటే, బోధించేటోడు లేక, సరిగ్గా లేక. నీకు అర్థమైంది నువ్వు బోధిస్తున్నావు, లేదా నీకు అనుకూలమైంది నువ్వు బోధిస్తున్నావు. నీకు అనుకూలమైనది నువ్వు బోధిస్తూ ఉంటున్నావు. ఒకరికి స్వాస్థ్య భాగం అంటే అర్థం కాదు, దశమ భాగం అంటే అర్థం కాదు, ఏది ఇవ్వాలో అనేది అర్థం కాదు, ఏది ఇవ్వద్దు అనేది అర్థం కాదు, ఏది చెప్తున్నారు దేవుడు అనేది అర్థం కాదు. ఇవన్నీ తీసుకొని ఎవరికి అనుకూలమైన బోధ చేస్తున్నావు అని అంటే, లోకానికి అనుకూలమైన బోధ చేస్తూ ఉంటున్నారు. లోకానికి అనుకూలమైన బోధ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ చదువుకోండి, చదువుకొని దేవుని వెలుగులో నడుచుకోండి.